మార్కెట్ అనుకున్నావు లపాకిల కొంప అనుకున్నావు ఇట్లా పోయి అట్లా రానికి గుద్దల రష్ ఉంది అలా లే 4-5 బర్రెలు తీసుకున్నా ఇంటికి వచ్చినాక పాలు వింటావు లేకుండా వస్తుండు మరేందే షుగర్ ఉన్నాడు కూర్చొచ్చినట్టు గడిగడికి ఫోన్ చేసి రావడంటారా ఇందాక చేసావు మా అంటే అవుతాయి అందంగా కూరలు ఉప్పు ఏమంటే కారం వేస్తావు కారం ఏమంటే ఉప్పు కుక్కలు కూడా తినట్లే సరే కానీ మునక్కాయలు ఉన్నాయి తీసుకురమ్మంటావు బేబీ సరే వస్తుండు ఆ వాషింగ్ మిషన్ లో పడదేంకు వచ్చడం కారెత్తా గానీ నీకు పని సాధన అవుతుంది అయినా నిన్ను కాదే నా గుద్దకు మానం లేదు నేను చేసుకోనికి ఎందుకు పీడకలలా అమ్మో వీడాతానేది ఏమరా కుదపలిసిందా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తావు బయట కూడా అసలు ఏమైందిరా పక్కకు నా వైఫ్ ఉందిరా ఎట్లా లిఫ్ట్ చేయాలి చెప్పు ఆహా వైఫ్ ఉందా పనిలో ఉన్నావా చెప్పు పట్టి తింటా పండి పిచ్చలోడ ఎప్పుడదే నారిగా సరే సాగు గానీ సండే కదా ఈవినింగ్ సిట్టింగ్ ప్లాన్ చేసినాం నా పెన్లో ఒప్పుకోదురా ఆయన తావుడు బంద్ చేశాను నేను చాలా రోజులు అవుతాను అమ్మో తోడు తావుడు బంద్ చేసినావు నువ్వు అసలు ఏమైందిరా నీకు పులి ఉన్నట్టు ఉండేటోని గారా ఇప్పుడు రావడం వల్ల ఇట్లా కొన్ని జీతాలు అంతేరా మొట్ట కుడిచిన తర్వాతనే అర్థమైతాయి అంత అయిపోయిందని మొన్న మార్కెట్ లో కూరగాయలు కొంటాను ఇయ్యాలనే బట్టలు ఆరేతాను ఇది తనిపిస్తలే అరా కొద్దిగా ఫుల్ టాచరా ఇంట్లో గుద్దల గుణపం తయారైంది నా పెన్లో ఏంది మా పెన్లు అంటేనే వాటకాయాలనుకుతున్నాయి అవన్నీ టెన్షన్ పోతాయి మా దా సెట్టింగ్ చేద్దాం మీ అబ్బా మొట్ట ఉడపనికి మాత్రం ముందు ఉంటారా మీరిద్దరు అరే మీరాదు మీ లంగా సోపతలద్దురా నాకు మళ్ళీ నన్ను నీకు పుణ్యం ఉంటది మళ్ళీ నా పెళ్ళానికి తెలిసింది అనుకో ఇంట్లో అంగడి తెంగుతుంది అందుకే గుద్దల తాకతుంటే కదా గుద్ద కింద పైసలు ఉంటే పెళ్లి చేసుకోవాలనేది చెప్తుంటావు పైసలు కాదురా పంది పిచ్చలోడు అసలు అండర్స్టాండింగే లేదు తెలుసా ఇద్దరి మధ్యలో సరే ఏడోక మావా ఏడుస్తారు ఆడిట్లా పులి మావా నువ్వు ఇడతారు కొడతారు పెళ్ళాలన్నాక పట్టించుకుంటారా అవన్నీ పానాడు సిట్టింగ్ చేద్దాం అన్ని రెడీ ఉన్నాయి అత్తుండలే ఇక ఉర్రకు అరే పోరా ఇంకా కొంచెం ఉంటే కొట్టేటట్టున్నది బాబు అని మారుతోట్లరా సరేనా ఆ దెబ్బలేంద్రా పెళ్ళం కొట్టిందా రాత్రి మాత్రం జరిగిందా ఏచి నీళ్లు పడుతుంటే కాలు జారి కింద పడ్డా కింద పడితే ముక్కు చెంపలు ఎందుకురా ఎవడో దౌడపడి దిగినట్టు ఎరవాడి అదొక పక్క మీద పడ్డా అంతే నిజమా నిజమరా అయ్యా కాలు జారింది 8 నెలల బొత్త జారిందని చెప్పారు అది ఎర్రి పూక ఏమైంది అసలు అయినా పొద్దున నిన్ను అబ్జర్వ్ చేయలేరా నేను ఎవడో మంచిగా తెంగండి దౌడపంటి ఎవడన్నా కొట్టిండారా చెప్పరా ముక్కలు నరికి తెంగుతా కొడుకుని బావా నిన్న నైట్ పొట్టు కొట్టిందిరా నా పెన్ను అవుతాను అయ్యంతే రే మామ పులి మావా నువ్వు ఇట్లా పిల్లం కొడితే ఎడతారా ఎర్రి పూక ఇట్లా ఎడితే ఇజ్జత్ పోతా తెలుసా బయట మాది అమ్మ దాంతో నాకు ఇక చాట కాదు విడాకులు ఇచ్చేస్తారు ఇక రే గుద్దాకిలోడా పెళ్ళైన కొత్తలు ఇవన్నీ కామనేరా నీ పెద్దల పూకు తెలుసురా నీకు కాసేపు కాలు మాట్లాడినా గొడవనే బయట ఉన్నా గొడవనే తిరిగినా గొడవనే కనీసం అమ్మలతో మాట్లాడినా కూడా గొడవనేరా అద్రా అంటే పెళ్లి పేరు అంటావు అన్నావు ఇప్పుడు గుద్దమంటే గుడ్లు గుస్తానని ఏడుస్తున్నావు ఆడంగోళ్ళ సిగ్గుందా కొంచెం అన్న అయినా పెళ్లికి ముందు ఎన్నిసార్లు చెప్పినవరా నీకు దేకినవారా మమ్మల్ని గుద్దలు ఇంటికని తీసేసినావు నాలాగా మాత్రం ఉత్సాహాన్ని వ్యాపారి బుడ్డ చోకున్నాడు ఏకుర్రా జీవితం మొత్తం ముడ్డ కుడుతుంది పోనీ ఇప్పుడు నీతులు చెప్పక బూతులు వస్తానే మాకు తీర్చురా ఇంటికా నుండి ఫోన్ అవుతాడా ఏంటి ఎందుకు చావతేంగుతానవే ప్రశాంతంగా కూడా ఉంటాను వానే బయట తాగుడా ఏలే వాసన వస్తుందా ఇప్పుడేం వాసన వస్తుంది ఎందుకు ఉచ్చ వాసన కూడా రావట్లేదా రావట్లే కానీ నీ బొర్రుడు గంగాలు పోను ఇంట్లో పని ఆఫీస్ పని చేసేసరికి నా గుడ్లు కొంచెం కాచి గోటిల్ లెక్క అవుతున్నాయి మళ్ళీ వేరే దాని దగ్గరికి ఎట్లా పోతున్నాయి గుర్రమ్మకం దానా ఇక నీతోనే సాధన అయితే లేదు నాకు ఇంకోటి మేటం చేస్తాను నేను అనుమానముండా అంటే సాధన అయితే ఉంచుకుంటావు మరి అది కాదు బేబీ నా చుట్టూ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు ఇజ్జత్ అవుతావు చెప్పి ఇప్పుడు ఇంటికి వచ్చినాక మాట్లాడుకున్నావు అన్ని బేబీ అది 2 నిమిషాలలో నువ్వు ఇంటికి ఇట్లా రాలేదనుకో నీ కాలు ఎరగదేంగి గుడ్డలు నూకుతా అయినా నేను చేసుకున్న పంచలు నేను ఎప్పుడైనా సుఖంగా ఉన్నానే నీ ఇంట్లో మన్ను కొట్ట అయినా గుర్రం మొఖం దానా నేను చేసుకోవడం నేను చేసిన పెద్ద తప్పే
నువ్వు అయితే ఇంటికి రా, పాట చెప్పు ఎగదాకా చంపుతా. భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా ఇట్లాంటి గొడవలు. మనకు మన బతుకులు తప్ప అన్ని ఇంట్రెస్టే. తాగు. ఇప్పుడు అలానే ఉంటదిలే, ముడ్డి కింద నీళ్ళు వస్తే కానీ తెలియదు ఉద్దగడతాందని. నేను నీలేక కాదురా, దవడపడి దెంగితే కింద పడాలి, నేను దొడ్డికోతే గుద్ద కడగాలి, అట్లుంటది. నువ్వు ఆగుబే. అవును ఎందుకు కొట్టిందిరా నీ పెన్లం? అదా ఫ్లాష్ బ్యాక్. ఈ బస్తా కొంచెం లోపల దినేష్ లేవట్లేదు. ఇంత చిన్నదానికి అడగాల, ఇదిగోండి. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు బాబు. సరే అంటే చాయ్ బాగా పెడతారంటగా మీరు, అప్పుడప్పుడు వస్తాలే చాయ్కి తాగనికి. ఇప్పుడన్నా ఎందుకు డైలీ రా, ఎందుకంటే డైలీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడు మార్నింగ్. అంటే ఆంటీ కొంచెం బస్తా లోపల పెట్టమన్నది అంతే. నువ్వు అట్లా చూడకే నాకు పిచ్చలు డప్పులు కొడుతున్నాయి. ఇంట్లో చాయ్ నచ్చింది కానీ పక్కింటి ఆంటీ చాయ్ నచ్చుతుందని మళ్ళీ హస్బెండ్ లేనప్పుడు అంత సో అదిరా మ్యాటర్. అయినా ఇంట్లో బంగారం అవసరం పెన్లం ఉండగా నీకు ఎందుకురా ఇవన్నీ లంజా కథలు? అది కాదు మా వచ్చే చాయ్ గారా నేను అడిగింది. సరే పోనీలే, అట్లనే ఉంటాయి గొడవలు కొత్త కొత్తగా. లైట్ అన్ని సెట్ అవుతాయిలే, టెన్షన్ పడకు. పోదాం అయ్యా, మళ్ళీ లేట్ అయితే నా పెన్ను సావదేవి చెవులు మూతుంది. యా షూర్ పోదాంపా. The next day. ఆరేసిన బట్టలు తీసినవా, ఇల్లు జాడు కొట్టినవా, తాగింది దిగిందా అనున్నా కొద్దిగా ఉచ్చరాయినాడు ఆడుతూనే ఉన్నాం మొన్నటి నుండి. ఈ రోజు మా డాడీ వాళ్ళు వస్తున్నారంట, చికెన్ తీసుకురా పోయి. కూరగాయలు చూరాయా మీ అయ్యకు? చికెనే చూస్తావా? తీసుకొస్తావా తీసుకురావా? అబ్బా మా వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం పప్పులు చార్లు కూరగాయలు, మీ వాళ్ళు వస్తే చికెన్లు మటన్లు. ఇంత కొంచెం చెప్పు. ఏ దెంగే నేను తీసుకురాను పో, నువ్వే తెచ్చుకో. ఎక్స్ట్రా దగ్గర వరకు పొట్టు పొట్టు కొట్టి గడ్డర్లో పడదు, ఇంకా గుద్దలు పోయి గడ్డర్లో పడ్డామని అత్తాయి చెప్తా, జాగ్రత్త. నీ అబ్బా సైకో ముండా, ఇంత సైకో దాని ఉన్నదేంటే. సరే తీసుకురా వచ్చిన అయితే. అవన్నీ పోనీ కానీ టిఫిన్ ఏం చేసినావు బేబీ? మాడిపోయిన దోశలు ఉన్నాయా, తిని తిండి కథలు దిగుతున్నావానే గుర్రం ముఖం దానా. నీ అయ్యా 20 లక్షలు ఇచ్చిందని నేను చేసుకున్నా, నీ అబ్బా చేసుకున్నప్పటి నుంచి టార్చర్ దిగుతున్నావు. నీ ముఖానికి నన్ను ఏడా ఎక్కువ, మీకు 20 లక్షలు ఇచ్చారు, గుర్తు మూసుకుంటున్నావు. ఏంటి నన్ను అంత మాట అంటావా? అసలు నువ్వు ఉండనే ఉండకే నా ఇంట్లో, దెంగే బయటకు దెంగే నువ్వు చక్కగా. అవ చూడు ఏదో ఉంది నీకు, నన్ను ఇంట్లోకి వెళ్ళలేదు దాన్ని నాకని పోతావా? ఉంది పో, ఊరుకోకతే మెయింటైన్ చేస్తానా, ఏం బిక్కుతావు బిక్కో. ఎచ్చి ఉత్తగా అన్న బేబీ, నువ్వు అట్లా చూడకే నాకు పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి. గాయస్ నాలా మాత్రం నోరు జారకండి, ఎగరేసి నూకుతారు. అబ్బా దీని ఇంట్లో మన్ను కొట్ట కుక్కను కొట్టినట్టు కొట్టింది. బాయ్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.